రెడ్డి గారు బీజేపీ మొదటి నుంచి విమర్శిస్తున్నట్టుగా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఒక సీరియల్ లాగా వెళ్తా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ఇన్కన్క్లూజివ్, ఎప్పుడు దీనికి ఒక కన్క్లూషన్ అనేది తెలియదు అని చెప్తున్నారు. అండ్ ఇది ఒక ఒడవని ముచ్చట్లాగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య ఒక షాడో బాక్సింగ్ నడుస్తూ ఉంటుంది. అదొక రాజకీయ డ్రామా తప్ప నిజంగా అక్కడ అంత సీన్ లేదు అని బీజేపీ విమర్శిస్తూ ఉంది. మరి ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చి దర్యాప్తు విచారణకు పిలుస్తున్నారు అని అంటే ఇది ఒక కన్క్లూజన్కి వచ్చినట్టు, ఇది నిజమైనటువంటి దర్యాప్తుగా బీజేపీ నాయకులు ఇప్పుడు అనుకుంటున్నారా లేదా? అందరికి నమస్కారం. ఇప్పటివరకైతే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అయితే లేదు. ఎందుకంటే దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం అవకతవకల మీద కేసీఆర్ గారిని పిలిచారు. అప్పటిదాకా ఒక సస్పెన్స్, పిలుస్తారా లేదా, విచారణ చేస్తారా లేదా. ఎండ్ ఆఫ్ ది డే విచారణ చేశారు, హరీష్ రావు గారిని చేశారు, తర్వాత కేసీఆర్ గారిని చేశారు. ఏమైన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది, ఆయన ఏం చెప్పారు, అక్కడ వాళ్ళే చెప్పారు, మమ్మల్ని అడిగారు, మేము చెప్పినాం, మేము కాదు చేసింది, ఆఫీసర్ చూసుకున్నారు, ఆఫీసర్సే దాని గురించి ఆ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నారు, మా ప్రమేయం లేదన్నట్టుగా బయట చెప్పారు. సో ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. వేడిగా టోటల్ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తారని అందరూ అనుకుంటే, తెలంగాణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా. కానీ అక్కడ తెలంగాణ కాళేశ్వరం మొత్తం మీద చేయలేదు. సుందీలు అన్నారు వదిలిపెట్టి, కాలువలు వదిలిపెట్టి మేడిగడ్డ మీద ఖర్చు పెట్టిన దాని మీద 24,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టారో దాని మీద రిపోర్ట్ తీసుకొచ్చి అయిపోయిన తర్వాత అన్ని 2 సంవత్సరాలు సుదీర్ఘంగా విచారణ చేసి దాన్ని ఏదో చేస్తామని చెప్పి ఒక కొండను దువ్వి ఎలక నిజంగానే పడతామన్నట్టుగా ఒక చూపించి ఇది కాంగ్రెస్ పార్టీ. కానీ చివరి చూస్తే ఇక్కడ కూడా ఎలకను కూడా పట్టలేకపోయారు. సో ఆ విధంగా ఆ విచారణ 2 సంవత్సరాలు టైం పాస్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రిపోర్ట్ తీసుకురావడానికి, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి, మధ్యలో వచ్చే ఎన్నికలను వాడుకుంటూ దాన్ని కంటిన్యూస్ గా ఒక సాగదీతలాగా తీసిరు తప్పితే అక్కడ కేసీఆర్ గారిని ఏమన్నా లోపలేసారా, లేకపోతే హరీష్ రావు గారిని ఏమన్నా లోపలేసారా, లేక 3-4 ఆఫీసర్స్ లోపలేసారు. తర్వాత వాళ్ళు బయటకు వస్తారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. కానీ 94,000 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్టారో, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారో, అదంతా రిట్రీవ్ చేస్తారా ఇప్పటిదాకా? చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? రేవంత్ రెడ్డి గారు అదే మాటలు చెప్పారు కదా, 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో డెఫినెట్ గా వాని దగ్గర నుంచి కక్కిచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతున్నారు. కానీ కాళేశ్వర ప్రాజెక్టు మీద విచారణ జరిగిన తర్వాత చూస్తే అదంతా కూడా ఒట్టి మాటే. డిమాండ్ చేశారు కదా. అందుకే మేము ముందు నుంచి చెప్పినాం, మేము ఇప్పుడు కాదు చెప్పింది. 23 ఎన్నికల ముందు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని ఒక అస్త్రంగా వాడుకుంది తప్పితే దాని గురించి ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు సాగదీసి ఆ రిపోర్ట్ ఒక్క మేడిగడ్డ మీద తీసుకొచ్చింది తప్పితే ముందే వేసుంటే అయిపోయేది కదా. ఇప్పటికీ కాలాల మీద వేస్తే డెఫినెట్ గా అయిపోయింది. మేము అదే డిమాండ్ చేస్తాను. ఇది కూడా అట్లాగే ఉంటది. రేపొద్దున డెఫినెట్ గా కేసీఆర్ గారిని పిలవచ్చు, విచారణ చేయొచ్చు, కవితను పిలవచ్చు, లేకపోతే కవిత హస్బెండ్ ని పిలవచ్చు, అందరూ చేస్తారు. రిపోర్ట్ మాత్రం ఏమొస్తుంది, వీళ్ళు ప్రమేయం లేదు, ఆఫీసర్స్ చేసిర్రు, వాళ్ళ లోపలేస్తే సరిపోదా అన్నట్టుగా రిపోర్ట్ తీసుకొచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది. సేమ్ కాళేశ్వరం లాగానే ఇదిగా ఉంటది, విద్యుత్ అక్రమాలు అట్లాగే ఉంటది, గొర్రెలు బర్రెల స్కామ్ అట్లాగే ఉంటది, ఫార్ములా కేసు కూడా చూస్తే మీరు ఏ విధంగా నీరు వాచారంటే కాంగ్రెస్ మినిస్టర్సే దీపావళి రోజు ముందు రేపు ఎల్లుండే దీపావళి పండుగ జరుపుకుంటాం, దీపావళి రాకపోయినా కూడా పండుగ జరుపుకుంటాం అని చెప్పిన ఈ పొలిటికల్ మైలేజ్ కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ గా ఇవన్నీ కూడా వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చాక చేసే పని ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. 3 నెలలకు ఒకసారి ఒక నోటీస్ ఇచ్చి టైం పాస్ చేసి మళ్ళీ తర్వాత 3 నెలలకి ఇంకొక ఎన్నికలు వస్తాయి, మళ్ళీ టైం పాస్ చేయాలి, గట్టిగా జరుగుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ ఉంటుందా, ఏదైనా జరుగుతుందా? పోనీ ఇవంతా కూడా టైం పాస్ చేసే రాజకీయాలు, డైవర్ట్ చేసే రాజకీయాలు తప్పితే ఈ 2 పార్టీల మధ్య మీరు ఒక్కసారి గమనించవచ్చు. రోజా గారు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే చీకటి ఒప్పందమో, చీకటి కోణమో, లేకపోతే పొలిటికల్ అండర్స్టాండింగో ఏదో జరుగుతుందిగా అంటే
మరి ఈ రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. అందుకే ఇప్పుడు భారతీయ జనతా కేంద్ర పార్టీ ముందు ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్ చేస్తా సిబిఐ ఉంది. ఎంక్వైరీకి ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం, వాళ్ళకి చీకటి ఒప్పందం ముందు ముందు అలయన్స్ లో ఉండబోతున్నాయి. అందుకోసమనే ఇప్పుడు దీనిపైన వాళ్ళు ముందుకు రావట్లేదు చర్యలకి. సేమ్ ఇదే స్టేట్మెంట్ దీన్ని తీసుకొనే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పుకొనే 23 ఎన్నికలు గెలిచారు. 23 ఎన్నికలు గెలిచారు. లేకపోతే గెలిచే వాళ్ళు కాదు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండే. భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక 30 నుంచి 35 కాదు అని నిరూపించవచ్చు కదా. ఉండే. రెండు ఒకటి కాదు అని మీ చేతల ద్వారా నిరూపించవచ్చు కదా. అదే ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు అరెస్ట్ చేయలేరు, దీన్ని ముందుకు తీసుకెళ్లలేరు. కాళేశ్వర ప్రాజెక్ట్ లాగానే నీరు గార్చే అవకాశాలు ఉంటాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవ్వండి. మీకు చేత కాకపోతే ఒక లెటర్ రాయండి. జనరల్ కన్సెంట్ ఏదైతే రద్దు చేసుకున్నారో కేసీఆర్ గారు ఆ టైంలో దాన్ని పునరుద్ధరించండి. ముఖ్యమంత్రి గారు మీ చేతిలో ఉంది కదా, మీ కాళేశ్వర ప్రాజెక్టు మీద అది మీ చేతుల్లో ఉండే, మంత్రి మీ చేతుల్లో ఉండే, చర్యలు తీసుకోవచ్చు, జైలుకు పంపించవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోలేదు? ఎందుకు చేయలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఎండ్ ఆఫ్ ద డే సిబిఐ గుర్తొచ్చింది మీకు? ఈ రోజు కూడా అదే పని చేస్తారు వీళ్ళు. మొత్తం రిపోర్ట్ తీసుకున్నాక 2 సంవత్సరాలు సాగదీస్తారు, ఇంకా తర్వాత లాస్ట్ మినిట్ లో సిబిఐకి ఇస్తారు. ఇది వీళ్ళు చేసే పనులు. ఇది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ఇక్కడ కూడా నమ్మకం కలగట్లేదు. ఏదో ఒకటి అడావిడిగా ఏదో చేయాలి, తూతు మంత్రంగా చేసి వదిలిపెట్టాలన్న ఒక ఆలోచన తప్పితే ఎక్కడ కూడా కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా ఒక విచారణ చేయాలి, రిపోర్ట్ తీసుకురావాలి, ప్రజలకు చెప్పాలి. ఏదైతే ప్రజాధనం లూటీ అయిందో దాన్ని మరి రెట్రివ్ చేసి తెలంగాణ ప్రజలకు పంచాలని చెప్పి ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేదు. అదే కనపడతా ఉంది.